వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం కాచీ మీన్ వాల్యూ థీరం మీద కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. సో వెరిఫై కాచీ మీన్ వాల్యూ థీరం ఫర్ ద ఫంక్షన్స్. జనరల్గా సిఎంవిటి కాచీ మీన్ వాల్యూ థీరం అడిగినప్పుడు రెండు ఫంక్షన్స్ ఇస్తాడు ఫర్ షూర్. ఒకటేమో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పార్ ఎక్స్ ఇచ్చాడు, ఇంకోటేమో జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పార్ మైనస్ ఎక్స్ ఇచ్చాడు ఇన్ ద ఇంటర్వెల్ ఏ కామా బి. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? యాజ్ యూజువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ ఫంక్షన్స్. సో ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ముందు సిఎంవిటి థీరం మొత్తం రాయండి డెఫినేషన్, ఆ తర్వాత ప్రాబ్లంలోకి వెళ్ళండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఈ పార్ ఎక్స్. What is g of x he has mentioned? G of x equals to e power minus x. What is the interval that he has given? A comma b. అవునా? సరే, ఇచ్చాడు. ఇప్పుడు మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాట్ ఈజ్ అసలు ఫస్ట్ ఇచ్చిన రెండు ఫంక్షన్స్ కంటిన్యూసా కదా? ఎస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి. ఎందుకని? ఈ పవర్ ఎక్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందనా? ఈ పవర్ ఎక్స్ ఫంక్షన్ ఇలా ఉంటుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటుంది. అవునా? సో రెండు కంటిన్యూస్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, రైట్ ఆర్ నాట్? సరే, రెండు కంటిన్యూస్ ఫంక్షన్స్ కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు ఇవి డిఫరెన్షియబులా కాదా చెక్ చేస్తాం. ఎస్ అవును. సో చూద్దాం. సో వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నానా? వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్? ఈ పవర్ ఎక్స్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈజ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్? ఈ పవర్ మైనస్ ఎక్స్, మళ్ళీ మైనస్ ఎక్స్కి -1 కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇది జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ ఒకటే. సరే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎంత, జీ ఆఫ్ ఏ ఎంత? అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఏ జీ ఆఫ్ ఏ, తర్వాత ఎఫ్ ఆఫ్ బి జీ ఆఫ్ బి, ఇవి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? ఈ పార్ ఏ. ఎఫ్ ఆఫ్ బి ఎంతనా? ఈ పార్ బి. జీ ఆఫ్ ఏ ఎంత? జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ మైనస్ బి, సారీ ఈ పార్ మైనస్ ఏ, రైట్? జీ ఆఫ్ బి ఎంత? ఈ పార్ మైనస్ బి కదా. ఇవి రెండు ఈక్వల్ కాదు. సో ఎఫ్ ఆఫ్ ఏ, ఎస్ ఆన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఏబీ రెండు డిఫరెంట్ వాల్యూస్ కదా, రెండు ఈక్వల్ కాదు. ఇక్కడ కూడా జీ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. సో దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి. సి బిలాంగ్స్ టు ఏ కామా బి. ఒక పాయింట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట, వేర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇలా మనం చెప్పచ్చు కదా. ఇదే కదా కాచీ మీన్ వాల్యూ థీరం. సరే, సాల్వ్ చేద్దాం. చూడండి. సో వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి నానా? ఈ పార్ సి వస్తుంది. ఈ పార్ సి డివైడెడ్ బై వాట్ ఈజ్ జీ డాష్ ఆఫ్ సి? మైనస్ ఈ పార్ మైనస్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ఎంత? ఎఫ్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? ఈ పార్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి ఎంత నానా? ఈ పార్ మైనస్ బి మైనస్ ఈ పార్ మైనస్ ఏ కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? మైనస్ అలాగే ఉంటుంది. ఈ పార్ మైనస్ సి పైకి వెళ్తే ఈ పార్ ప్లస్ సి అవుతుంది. సో ఈ పార్ సి ఇంటూ ఈ పార్ సి ఈక్వల్స్ టు ఈ పార్ బి మైనస్ ఈ పార్ ఏ డివైడెడ్ బై 1 ఈ పార్ బి మైనస్ 1 ఈ పార్ ఏ అని రాయొచ్చు. ఈ పార్ మైనస్ బి ఈ పార్ మైనస్ ఏ అంటే ఈ విధంగా రాయొచ్చు కదా. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో మైనస్ ఈ పార్ 2c, సి ప్లస్ సి ఈజ్ 2c ఈక్వల్స్ టు ఈ పార్ బి మైనస్ ఈ పార్ ఏ డివైడెడ్ బై ఈ పార్ ఏ మైనస్ ఈ పార్ బి బై ఈ పార్ ఏ ఇంటూ ఈ పార్ బి. అవునా కదా. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. యాక్చువల్గా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, బట్ నాకు మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పార్ ఏ ఉంది, ఇక్కడ ఈ పార్ బి ఉంది. ఇక్కడ ఈ పార్ బి స్టార్ట్ అయింది, ఇక్కడ ఈ పార్ మైనస్ స్టార్ట్ అయింది. కావాలంటే ఇంకో స్టెప్ రాద్దాం. ఈ పార్ మైనస్ ఈ పార్ 2c ఈక్వల్స్ టు ఈ పార్ బి మైనస్ ఈ పార్ ఏ ఇంటూ ఈ పార్ ఏ ఇంటూ ఈ పార్ బి డివైడెడ్ బై, దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాను, మైనస్ ఆఫ్ ఈ పార్ బి మైనస్ ఈ పార్ ఏ అని రాయొచ్చు కదా దీన్ని రివర్స్ చేసినప్పుడు. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమొస్తున్నాను, మళ్ళీ మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నాకేమొస్తున్నప్పుడు ఈ పార్ 2c ఈక్వల్ టు ఈ పార్ ఏంటి? ఈ పార్ బి ఈజ్ ఈ పార్ ఏ ప్లస్ బి,
yes or no? So bases are equal కాబట్టి power should be equal. So 2c equals to a plus b. What is value of c nana? C is equal to a plus b by 2. సో ఏబీకి మధ్యలోనే ఉంటుంది కదా a plus b by 2 వాల్యూ ఎప్పుడైనా సరే. సో c belongs to a comma b. Satisfied. Hence Cauchy mean value theorem is verified. Hence verified. This is such a beautiful question. Very very important. అంటే అర్థమెటిక్ మీన్ అని చెప్పొచ్చు. అర్థమైందా? కొన్నిసార్లు దీన్ని అర్థమెటిక్ మీన్ అని కూడా చెప్తాడు. ఎందుకంటే c is equal to a plus b by 2 వచ్చింది కదా. Prove that ABCR in arithmetic progression అని కూడా అనొచ్చు. అర్థమైందా నాన్న? Please note this. Let us solve another important question. Okay friends, let us solve another question. Verify Cauchy mean value theorem for f of x equals to sin x and g of x equals to cos x in 0 comma pi by 2 and show that c equals to pi by 4. పాయింట్ వచ్చేసి pi by 4 అని మనం ప్రూవ్ చేయాలి. సరే, Cauchy mean value theorem అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్స్ రాయండి. గివెన్ ఫంక్షన్స్ f of x ఈక్వల్స్ టు ఫస్ట్ థీరం రాసాక డెఫినిషన్ థీరం రాసిన తర్వాత మనం డిఫైన్ చేయాలి. సో f of x ఈక్వల్ టు sin x, g of x ఈక్వల్ టు cos x కదా. సో గివెన్ ఇంటర్వెల్ ఏంటి? This is the interval. What is the derivative f dash of x? రెండు ఫంక్షన్స్ కంటిన్యూస్ కదా నాన్న? ఎస్ అను. ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాం? కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ కాదా అని చెక్ చేస్తాం కదా. సో f of x and g of x ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్. సైన్ కాస్ రెండు కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్. f of x and g of x ఆర్ కంటిన్యూస్ ఇన్ ద గివెన్ ఇంటర్వెల్. తర్వాత వాట్ ఈస్ f dash of x? డెరివేటివ్ ఆఫ్ f of x ఈస్ నథింగ్ బట్ dx of sin x is cos x. Derivative of g of x, dx of g of x is minus sin x. అవునా? సరే, f dash of x వాల్యూ తెలిసింది, g of x వాల్యూ మనకి తెలిసింది. ఇప్పుడు ఇది డిఫరెన్షియబుల్ అని కూడా మనకు అర్థమైపోయింది. హియర్ f of x and g of x ఆర్ ఆల్సో డిఫరెన్షియబుల్. రైట్ ఆర్ నాట్? సో చూడండి, మనకి డిఫరెన్షియబుల్ అని తెలిసింది. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కూడా ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 0 ఎంత? ఎఫ్ ఆఫ్ 0 వచ్చేసి సైన్ 0 ఈజ్ ఆల్వేస్ 0. ఎఫ్ ఆఫ్ బి ఎంతనా అంటే సైన్ పై బై 2. బి వచ్చేసి పై బై 2 కదా, రైట్. సో వాట్ ఈజ్ సైన్ పై బై 2? సైన్ పై బై 2 వాల్యూ ఈజ్ 1. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. తర్వాత g of a ఎంతనా? g of 0. సో cos 0 ఎంత? cos 0 is 1. g of b ఎంతనా? g of pi by 2. సో cos pi by 2 is nothing but 0. సో g of a is not equal to g of b. ఇది ముఖ్యంగా మనకు కావాల్సింది. g of a should not become to g of b. అవునా కదా? సరే, ఇప్పుడు ఇలా గనక ఉంటే 3 కండిషన్స్ సాటిస్ఫై. కంటిన్యూస్ అని తెలిసింది, డిఫరెన్షియబుల్ అని తెలిసింది, g of a is not equal to g of b అని కూడా మనకు అర్థమైపోయింది. దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ c. దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ c belongs to a comma b such that f dash of c divided by g dash of c. Cauchy mean value theorem కదా. సో f of b minus f of a divided by g of b minus g of a. అవునా? సో వాట్ ఈస్ f of b నానా? f of b is nothing but sin b. Before that, what is f dash of c? Cos c. Yes or no? So cos c divided by what is g dash of c? Minus sin c. What is f of b? f of b is sin b and f of a is sin a. This one, cos b minus cos a. This is nothing but minus cot c kada. Cos by sin is always cot, right? Basic trigonometry. So sin b. b ante entana ikkada pi by 2. Here a equal to 0, b equals to pi by 2. Avuna? So sin pi by 2 minus sin 0 divided by cos pi by 2 minus cos 0. So em vastundi? Minus cot c equals to sin pi by 2 is nothing but 1, sin 0 is 0, cos pi by 2 value is 0, cos 0 value 1. So minus cot c equals to 1 by minus 1, minus minus gets cancelled, cot c equals to 1,
సో కాట్ వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది వెన్ ద యాంగిల్ ఈజ్ π/4 అవునా కదా. సో దిస్ ఈజ్ వాట్ హీ వాంట్స్ అస్ టు ప్రూవ్ రైట్. సో సి ఈజ్ ఈక్వల్ టు π/4 హెన్స్ ప్రూవ్. ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు రైట్ నానా. ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్ us సాల్వ్ అనదర్ క్వశ్చన్ ఆన్ Cauchy's మీన్ వాల్యూ థీరం. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us సాల్వ్ అనదర్ క్వశ్చన్. ఇది కూడా Cauchy మీన్ వాల్యూ థీరం. వెరిఫై CMVT ఫర్ f of x ఈక్వల్స్ టు log x టు ద బేస్ c అండ్ f dash of x ఈక్వల్ టు 1/x అన్నాడు ఇన్ ద ఇంటర్వెల్ 1, e. జనరల్గా CMVT మనం చేస్తున్నప్పుడు f of x ఇస్తే g of x ఇవ్వాలి. వాడు ఏం చేశాడంటే g of x ప్లేస్లో f dash of x ఈక్వల్ టు 1/x, మనం దాన్ని g of x అనుకుందాం, తప్పేం లేదు. సో లెట్ f dash of x ఈక్వల్ టు g of x అని మనం అనుకుందాం. రెండు ఫంక్షన్స్ ఇస్తాడు కదా, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో గివెన్ అప్పుడు మనకి ఏమి ఇచ్చినట్టు, వాట్ ఈజ్ f of x నానా? f of x ఈక్వల్ టు log x టు ద బేస్ e అండ్ g of x ఎంత అన్నట్టు? g of x ఈక్వల్ టు 1/x. వాట్ ఈస్ ద గివెన్ ఇంటర్వెల్ హియర్? ద గివెన్ ఇంటర్వెల్ ఈజ్ 1, e. హియర్ a ఈక్వల్ టు ఎంత? a ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు e కదా. ఓకే, సో Cauchy మీన్ వాల్యూ థీరం అడిగాడు కాబట్టి వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్ ఇచ్చినటువంటి టూ ఫంక్షన్స్ కూడా మనం ఏం చెక్ చేయాలి? వెదర్ దే ఆర్ కంటిన్యూస్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? సో ఇది 0 దగ్గర డిస్కంటిన్యూస్, ఇది కూడా 0 దగ్గర డిస్కంటిన్యూస్. అందుకే వాడు 1, e ఇచ్చాడు. 1కి ఈకి మధ్యలో ఉన్నాడు. 1 కూడా ఈ కూడా తీసుకోవచ్చు. సో గివెన్ ఫంక్షన్స్ f of x అండ్ g of x ఆర్ కంటిన్యూస్. తెలిసిపోతుంది కదా, f of x అండ్ g of x ఆర్ కంటిన్యూస్. ఎందుకని? 1 నుంచి ఈ వరకు ఏ వాల్యూ పెట్టినా కూడా, 1 పెట్టినా కూడా ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి, ఫైనైట్ వాల్యూస్ వస్తాయి, ఆర్ కంటిన్యూస్. తర్వాత వాట్ ఈజ్ f dash of x నానా? ఈజ్ 1/x కదా. వాట్ ఈజ్ g dash of x? 1/x అంటే -1/x². 1/xకి డెరివేటివ్ ఎంత? -1/x². సరే, ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ f dash of ఇప్పుడు డిఫరెన్షియబుల్ అని రాయాలి కదా. హెన్స్ f of x అండ్ g of x ఆర్ ఆల్సో డిఫరెన్షియబుల్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి నాన్న? f of a ఎంత? f of a అంటే f of 1 అని అర్థం, 1. సో f is nothing but log 1 to the base e. log 1 value is always 0. What is f of b? f of b is f of e అన్నమాట. సో log e to the base e is always 1. సో f of a is not equal to f of b. అవునా? ఇది ఓకే. g ఫంక్షన్ చూసుకోవాలి మనం. g of a అంటే అర్థం ఏంటి? g of 1 అని. సో దిస్ వన్, సో 1/1 is nothing but 1 and g of b is nothing but 1/e. సారీ, g of e అని రాయండి ఫస్ట్. 1/e అంటే e⁻−1. అది కూడా ఒక ఫైనైట్ వాల్యూయే కదా. ఫైన్, సరే అలా ఉంచండి. అంటే 2.3 దగ్గరలో ఉంటుంది. 1/2.3 అంటే సమ్ ఒక ఫైనైట్ వాల్యూ వస్తుంది, అంటే డెసిమల్స్లో వస్తుంది. ఓకే ఫైన్. సో ఇవి ఇప్పుడు చూడండి, f of a is not equal to f of b అని తెలిసింది. g of a is not equal to g of b అని మనకు తెలిసిపోయింది. is not equal to g of a is not equal to g of b. కాబట్టి మనం Cauchy మీన్ వాల్యూ థీరంని వెరిఫై చేయొచ్చు. ఎస్ అవును. సో ఇప్పుడు వెరిఫై చేస్తే అకార్డింగ్ టు Cauchy మీన్ వాల్యూ థీరం 3 కండిషన్స్ సాటిస్ఫై అయింది. కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, g of a is not equal to g of b అని మనకు అర్థమైపోయింది. అప్పుడు దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ c belongs to a, b కదా. దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ c belongs to a, b such that f dash of c divided by g dash of c equals to f of b minus f of a whole divided by g of b minus g of a. This is Cauchy mean value theorem yokka definition. So what is f dash of c? So 1/c, right? Whole divided by g dash of c minus 1/c square. What is f of b nana? f of b is 1. What is f of a? 0. What is g of b nana? g of b is nothing but 1/e minus what is g of a is 1. సో ఒక c పోతుంది, ఇక్కడ నాకు -c వస్తుంది. -c ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 - e/e. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్? -c ఈజ్ ఈక్వల్ టు e/1 - e. సో c ఈక్వల్ టు ఏమొస్తుందన్న? మైనస్ అటు వెళ్ళిపోతే e డివైడెడ్ బై e-1 అని రాయచ్చా? ఎస్ అవును, e డివైడెడ్ బై e-1. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఎందుకంటే 1 - e కాస్త మైనస్ వెళ్తే e-1 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. c ఈజ్ ఈక్వల్ టు e/e-1. హెన్స్ వెరిఫైడ్.
సో సి వాల్యూ ఎంత ఈ డివైడెడ్ బై ఈ మైనస్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్. రైట్ నాన్న, ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. కావాలంటే దీన్ని 2.3 బై 2.3 మైనస్ 1 అప్రాక్సిమేట్గా 2కి 3కి మధ్యలో ఉంటుంది కదా. సో కావాలంటే క్యాల్సీలో మీరు ట్రై చేసి చూడండి, ఇది 1కి 2కి మధ్యలో ఉంటుంది. అర్థమైందా? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సో ప్రాక్టీస్ వెల్. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్. సో ఈ క్వశ్చన్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇదే మోడల్ మిమ్మల్ని సెమిస్టర్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.